ఒరిజినల్ పన్నీర్ ఈజ్ రేర్. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నది స్టార్చ్ మరియు కెమికల్స్తో తయారు చేసిన ఫేక్ పన్నీర్. ఎస్, భారతదేశంలో ఎక్కువగా కల్తీ చేసే ఫుడ్స్లో పన్నీర్ కూడా ఒకటి. ఎందుకు ఎక్కువగా కల్తీ అవుతుందో తెలుసా? మొదటిది, హై డిమాండ్. వెజిటేరియన్స్ కి ప్రోటీన్ సోర్స్ గా పన్నీర్ కి చాలా డిమాండ్ ఉంది. హోటల్స్, క్యాటరింగ్స్, మార్కెట్స్ లో సప్లై ఎక్కువ కావాలి కాబట్టి క్వాలిటీ తగ్గిస్తారు. రెండవది, సులభంగా కల్తీ చేయొచ్చు. పాల ఖరీదు ఎక్కువ ఉండడంతో వ్యాపారులు సింథటిక్ పాలు, డిటర్జెంట్, సబ్బు పొడి, స్ట్రాచ్, యాసిడ్స్ వంటివి ఉపయోగించి ఫేక్ పన్నీర్ ని తయారు చేస్తున్నారు. చూడడానికి ఇది ఒరిజినల్ లా కనిపించినా టేస్ట్ మరియు క్వాలిటీ వేరేలా ఉంటాయి. మూడవది, ప్రాఫిట్ కోసం. 1 లీటర్ పాలతో కేవలం 200 గ్రాముల పన్నీరు మాత్రమే తయారవుతుంది. 1 కేజీ పన్నీరు తయారవ్వాలంటే దాదాపు 5 లీటర్ల పాలు కావాలి. మార్కెట్లో 1 కేజీ పన్నీరు ధర 400 నుంచి 500 వరకు ఉంది. ఈ ఖర్చు తప్పించుకోవడానికి నకిలీ పదార్థాలతో ఎక్కువ క్వాంటిటీలో పన్నీర్ని తయారు చేసి తమ లాభాన్ని పెంచుకుంటున్నారు. నాలుగవది, ముఖ్యమైనది కూడా, చట్టపరమైన లోపాలు. ఫుడ్ సేఫ్టీ చెకింగ్స్ రెగ్యులర్ గా జరగకపోవటం వల్ల మార్కెట్లో సులభంగా ఫేక్ పన్నీర్ అమ్ముడవుతుంది. ఈ ఫేక్ పన్నీర్ని తినడం వలన ఫుడ్ పాయిజనింగ్, అజీర్తి, లివర్, కిడ్నీ లోపాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకే పన్నీర్ని కొనేటప్పుడు నమ్మకమైన డైరీ లేదా బ్రాండెడ్ పన్నీర్ని కొనడం మంచిది. అర్థమైంది కదా? ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజినెస్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాస్వాలా, బీ ద బాస్.